ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికా వాణిజ్యం చేస్తుందన్నారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. అమెరికా చరిత్రను తుడిచిపెట్టడానికి ప్రయత్నించే వారితో పోరాటం చేస్తామన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉందన్నారు. గత పాలకుల తప్పులను ట్రంప్ సరిచేస్తున్నారని చెప్పారు. అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయిందన్నారు వాన్స్. భారత్తో వాణిజ్య ఒప్పందానికి రోడ్ మ్యాప్ ఖరారైందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ప్రెసిడెంట్ ట్రంప్ ప్రధాని మోదీ ఆశయాలను సాకారం చేసేలా కీలక ముందడుగన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో పర్యటించిన వాన్స్ యుఎస్ భారత్ బంధాన్ని బలోపేతం చేయడానికే ఇండియా వచ్చినట్లు తెలిపారు. America and India have officially finalized the terms of reference for the trade negotiation. I think this is a vital step. Toward realizing President Trump's and Prime Minister Modi's vision, because it sets a roadmap toward a final deal between our nations. మిత్ర దేశాలతో ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా అమెరికా వాణిజ్యాన్ని కోరుకుంటోందన్నారు జేడీ వాన్స్. యుఎస్ తో పాటు భారత్ అభివృద్ధి చెందాలనేదే ప్రెసిడెంట్ ట్రంప్ ఆకాంక్ష అని చెప్పారు. అభివృద్ధి చెందేందుకు భారత్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మీరు ఇలాగే చేయాలని పాఠాలు చెప్పడానికి భారత్ రాలేదన్నారు. గత అమెరికా ప్రభుత్వాలు భారత్ ను తక్కువ వేతనాలకు కార్మికులను అందించే దేశంగా మాత్రమే చూశాయన్నారు. ట్రంప్ ప్రభుత్వం రెండు దేశాలు శ్రామిక శక్తిని గౌరవిస్తుందన్నారు వాన్స్. It's why President Trump cares so deeply about protecting the manufacturing economy that is the lifeblood of American prosperity and making sure America's workers have opportunities for good jobs. And so today I come here with a simple message. Our administration seeks trade partners on the basis of fairness and of shared national interests. We want to build relationships with our foreign partners who respect their workers, who don't suppress their wages to boost exports, but respect the value of their labor. అమెరికా చరిత్రను తుడిచిపెట్టడానికి ప్రయత్నించే వారితో పోరాటం కొనసాగుతుందన్నారు జేడీ వాన్స్. న్యాయమైన వాణిజ్య ఒప్పందాలకు ట్రంప్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ప్రెసిడెంట్ ట్రంప్కు అన్ని విషయాలపై సమగ్ర అవగాహన ఉందన్నారు. గత అమెరికన్ పాలకుల తప్పులను ప్రెసిడెంట్ ట్రంప్ సరిచేస్తున్నారని చెప్పారు వాన్స్. I believe there is much that America and India can accomplish together. First, perhaps most importantly, to protect our nations. Second, to build great things. And finally, to innovate the cutting-edge technologies both our countries will need in the years to come. Now, on defense, our countries already enjoy a close relationship, one of the closest relationships in the world. భారత్ లో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్ పర్యటన కొనసాగుతోంది. యూరప్ పర్యటన ముగించుకుని ఫ్యామిలీతో పాటు ఇండియా వచ్చారు. మొదటి రోజు ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రెండో రోజు రాజస్థాన్ లో పర్యటించారు వాన్స్. ఫ్యామిలీతో పాటు అంబర్కోటను సందర్శించారు. భారత శిల్పకళా నైపుణ్యం అద్భుతంగా ఉందన్నారు. ఈ నెల 24వ తేదీ వరకు భారత్ లో ఉండనున్నారు జేడీ వాన్స్.